వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడదాం, నువ్వేం మాట్లాడినా కానీ అని. మరి అది కేసీఆర్ తీసుకుంటారో లేదో తెలియదు, కానీ దాదాపు 2 ఏళ్ల తర్వాత సుదీర్ఘమైనటువంటి ఒక ప్రెస్ మీట్ని నిన్ననే పెట్టడం జరిగింది. దాదాపు ఒక 2-2.5 గంటల పాటు ఏకధాటిగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆ మాట్లాడుతున్నటువంటి దాంట్లో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే భాష, లుచ్చా లఫంగా అనేటువంటి మాటలు, దగుల్బాజీ అనేటువంటి మాటలు, పనికిరాని ప్రభుత్వం, 2 ఏళ్లే సమయం ఇచ్చాము, ఇంకా అయిపోయింది, ఇక నేనే గ్రౌండ్లోకి వస్తా, 15 రోజుల్లో ఇక సీన్ రివర్స్ అయిపోతుంది అనేటువంటి వ్యాఖ్యానం చేస్తూ బీఆర్ఎస్ అన్నటువంటి మాటను మర్చిపోయి టీఆర్ఎస్ అని మాట్లాడుతూ వచ్చారు. అంటే ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి భ్రమలోనే ఉన్నారేమో, భారత రాష్ట్ర సమితి కాదు అనేటువంటి దాంట్లో తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ తీయడానికి ప్రయత్నం చేశారు. బాగానే ఉంది. అండ్ రేవంత్ రెడ్డిని ఏమన్నారు అనేది కూడా చూసాం. రేవంత్ రెడ్డిని అన్నది అనేది పక్కన పెడితే, ముఖ్యంగా నిన్న కేసీఆర్ అవసరం లేనటువంటి చంద్రబాబు మాటను తీసుకొచ్చి, అంటే ఆయనకి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి క్లారిటీ లేదు. బట్ అక్కడ రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు ఉన్నట్టే అని ఎందుకు ఫిక్స్ అయిపోతున్నారో తెలియదు. ఎందుకంటే కేసీఆర్ కూడా చంద్రబాబు శిష్యుడే కదా. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, చంద్రబాబు శిష్యుడే అధికారంలో ఉన్నారు అంటే ఆయన ఒప్పుకోగలుగుతారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అంతే కదా. అప్పట్లో సాహచర్యం ఉండేది, కానీ ఇప్పుడు విధానపరంగా, రాజకీయ పరంగా విభేదం. ఎస్, డెఫినెట్గా రెండు పార్టీలకి తేడా అనేది ఉంది, రెండింటి మధ్యలో వైరుధ్యం అనేది ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ కేసీఆర్ వచ్చి మాట్లాడడానికి రేవంత్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్నటువంటి పనులు కావచ్చు అండ్ తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వీటి మీద మాట్లాడింది చాలా తక్కువ. చంద్రబాబు జపం చేసింది మాత్రం ఎక్కువ. మరి ఎందుకో తెలియట్లేదు. అండ్ అఫ్కోర్స్ ఆయన పని అయిపోయింది రాజకీయంగా, ఇంకా ఆయన పెద్ద మాట్లాడడానికి ఏమీ లేదు. గతంలో ఉన్నటువంటి ఆ వాడి వేడి ప్రసంగాలు ఇవన్నీ కూడా లేవు అనేది చూసినటువంటి వాళ్ళందరికీ కలుగుతున్నటువంటి ఒక అభిప్రాయం. ఇక ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు, అమరావతి గురించి, ఈ వాటికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఎన్ని వచ్చేవి, కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టే, కీలకంగా చంద్రబాబు నాయుడు కాబట్టే మెడలు వంచి సాధించుకుంటూ వస్తున్నాడని, రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఇక్కడ దద్దమ్మలా చేస్తున్నాడు అంటూ ఆయన నోటి దురుస్తానని ఆయన ప్రకటించేసుకున్నారు, అయిపోయింది. అలాగే మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి, లేదు ఆ ప్రాజెక్ట్కి, ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లని, ఇంకోటని, ఈ ప్రాజెక్టులని స్టార్ట్ చేసి శంకుస్థాపన రాళ్ళేశాడు. అప్పట్లో నవ్వుకునే వాళ్ళం. తర్వాత వచ్చి నేను కూడా ఇదే మాట అన్నా, ఏంటంటే ఆ శంకుస్థాపన రాళ్ళని తీసుకొస్తే కృష్ణానది మీద ఇంకొక ప్రాజెక్టు కట్టచ్చు, లేదంటే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుకి బాగా పనిచేసేవి అని వ్యాఖ్యానం. అంటే ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు. తెలంగాణకు చంద్రబాబు నాయుడు అసలు ఏమీ చేయలేదు కాబట్టే, లేదు అంతకుముందున్న పాలకులు ఏం చేయలేదు కాబట్టి ప్రత్యేక తెలంగాణ కోసం నేను ఉద్యమం చేశాను అన్నటువంటి కేసీఆర్ మాట అబద్ధం వాస్తవంగా. ఎందుకంటే ఆయనంతటా ఆయనే క్లీన్ చిట్ ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మహబూబ్ నగర్ని తీసుకొని ఆయన నిర్మాణాలు చేసేటువంటి క్రమంలో మరి అడ్డుకున్నది ఎవరు? ఆయన అధికారంలోనే ఉండుంటే 2004-9 మధ్యలో కూడా పాలమూరు రంగారెడ్డి పథకం అయిపోయి ఉండేది. అలాగే మహబూబ్ నగర్లో ఆయన ఏవైతే తలపెట్టారో అవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఉండేవి. కానీ 10 ఏళ్ల పాటు ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీయే. మరి వాళ్ళు చేయలేదు. రాజశేఖర రెడ్డి, తర్వాత రోసయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళు ఎవరు చేయలేదు. మరి కేసీఆర్కి ప్రశ్నించడం రాలేదు ఆ రోజు. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? 2004కి ముందు జరిగింది. 2004కి ముందు జరిగింది. దాదాపుగా 24 సంవత్సరాలు, 20 సంవత్సరాల పైన అయింది, 21 సంవత్సరాల పైన. అలాగే ఈ 21 సంవత్సరాలు చూసుకుంటే గత 10 ఏళ్లలో మరి చంద్రబాబు దత్తత తీసుకున్నాడు, చేయలేకపోయాడు, రాష్ట్రం విడిపోయింది, అయిపోయింది. అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో మరి కేసీఆర్ ఏం చేసినట్టు మహబూబ్ నగర్కి, పాలమూరు రంగారెడ్డికి? ఏమనంటే గ్రీన్ ట్రైబ్యునల్లో చంద్రబాబు నాయుడే మొత్తం అంతా చేస్తున్నాడు. ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు భజన? కేసీఆర్కి కానీ, లేదు అంటే కేటీఆర్కి కానీ, కవితకి కానీ, హరీష్ రావు కొంచెం తక్కువే. ఈ మధ్య చూస్తున్నాం కదా, హరీష్ రావు కొంచెం తక్కువే. చంద్రబాబు నాయుడు పేరు ఎత్తితే మహా అయితే అభివృద్ధి గురించో, ఐటీ కంపెనీలు తెస్తున్నారు అన్నటువంటి పాయింట్లోనూ, లేదా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి దాంట్లోనూ మాట్లాడుతున్నారు తప్ప సీరియస్గా ఏ పాయింట్ ఉన్న చంద్రబాబు మాట తీయట్లేదు. కానీ కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటేనే వితౌట్ చంద్రబాబు మెన్షనింగ్ లేకపోతే ఆ ప్రెస్ మీట్కి అసలు నో యూజ్ అన్నట్టుగానే ఉంది. నిన్న కూడా కేసీఆర్ వచ్చి చెప్పింది ఇదే. చాలామంది అడిగేది ఏంటి, మరి 10 ఏళ్లలో నువ్వేం చేసావయ్యా? ఇంకా 2 ఏళ్ళు కూడా కాలేదు రేవంత్ రెడ్డి వచ్చి, మరి 10 ఏళ్లలో ఉన్నది నువ్వు చేయలేనిది 2 ఏళ్లలో రేవంత్ రెడ్డిని ఎలా చేయమంటావు అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. 10 ఏళ్లలో లేనిది మరి 10 ఏళ్లలో ఎందుకు చేయలేకపోయారు? తెలంగాణ బాపు అని చెప్పి పేరు పెట్టించుకోగానే సరిపోదుగా.
డిపిఆర్లు కన్ఫర్మ్ అవ్వకుండానే వెనక్కి తిప్పినా సరే అనేక పథకాలు వీటన్నిటిని ముందుకు తీసుకెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే వాటాలు అనేవి తేలిన తర్వాత మీ ఇష్టం కట్టుకోవడంలో అభ్యంతరం ఏమీ లేదు. అలాగే వరద జలాల్లో మేము వాడుకుంటాము, సముద్రంలోకి వృధాగా పోయేటువంటివి గత దశాబ్దంలో తీసుకుంటే దాదాపు 20,000 పైచీలకు టీఎంసీల నీళ్లు, క్యూసెక్ల నీళ్ళు ఎన్నో వెళ్ళిపోయే సముద్రంలోకి వృధాగా, వాటిని వాడుకుంటే కరువు అనేది ఉండదు కదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రులు అంటుంటే, లేదు మాకు ఉన్న వాటా అంతా ఇచ్చేసి వరద నీళ్ళలో మాత్రమే వాడుకోండి అని చెప్తే ఆంధ్ర ఒప్పుకోవాలా? సో కేసీఆర్ నిన్న మాట్లాడింది కూడా అలాగే ఉంది నిన్న ఆయన స్టేట్మెంట్లో. ఇక రేవంత్ రెడ్డిని మాట్లాడిన దానికి అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్, అట్లీస్ట్ 2 ఏళ్ల తర్వాత అయినా ఆయన బయటకు వచ్చాడు, సంతోషం, అదే స్థాయిలో అసెంబ్లీకి కూడా వస్తే ఇంకా బాగుంటుంది అని సవాల్ విసిరారు. మరి ఆ సవాల్ని కేసీఆర్ స్వీకరించగలుగుతారా? అయినా ఎప్పుడు ఇంక చంద్రబాబు నామస్మరణ మానేసేది? తెలంగాణకి ఇప్పుడేమో ఆయన అన్యాయం చేయట్లేదు, తెలంగాణ మీద ఏమీ పడి ఆడవడం లేదు, తెలంగాణ ప్రాజెక్టులు ఏమి తీసుకెళ్ళిపోవడం లేదు, తెలంగాణ కంపెనీలు ఏమి తీసుకెళ్ళిపోవట్లేదు, తెలంగాణ పెట్టుబడులు ఏమి తీసుకెళ్ళిపోవట్లేదు కదా. మరి ఎందుకని చంద్రబాబు భజన చేయడం అంటే, ఇక మాకు మాట్లాడడానికంటూ ఏం లేదు, నాకు కానీ నా పార్ట్నర్కి కానీ, అంటే జగన్మోహన్ రెడ్డికి మాకు మాట్లాడడానికి ఏం లేదు, మేము మాట్లాడేది కేవలం చంద్రబాబు గురించే మాట్లాడతాం. అలాగే తెలంగాణ అంటే బీజేపీకి పడదుట, బీజేపీ ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే ఉందిట, తెలంగాణ బీజేపీ నేతలు పట్టుకుని ఆయన చేసినటువంటి వ్యాఖ్య. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్నిటికీ ఒకటే సమాధానం ఏంటంటే, కేసీఆర్ పనికి అయిపోయినట్టే, ఆయన రాజకీయాలకు విశ్రాంతినిచ్చేసి హ్యాపీగా కృష్ణారామ అనుకుంటూ పుస్తక పట్టణంలో ఫామ్ హౌస్లో వ్యవసాయానికి పరిమితం అయితే బాగుంటుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటిది. స్ట్రాటజీ పరంగా కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి దానికి కావచ్చు, ఆయన ఇక రాజకీయాలు చేయడానికి అవసరం లేదు అనేది చెప్తున్నారు. మరి కేసీఆర్ దీని మీద ఏమన్నా ఆలోచిస్తారంటారా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.